హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మా ఫిట్ చెక్ అయిపోయింది. మేము ప్రజెంట్ షామీర్పేట వెళ్ళాలనుకున్నాము. సో మా కజిన్స్ అందరం కలిసి అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాము. దీస్ ఆర్ ఆల్ మై కజిన్స్ అండ్ మై హస్బెండ్. వీడు మా తమ్ముడు. ఇంకో కజిన్ని ఇంకా తమ్ముడిని పిక్ చేసుకోవడానికి అయితే మేము సఫిల్ కూడా వెళ్ళిపోయినాము. అక్కడ నుండి స్ట్రైట్ వి వెంట్ టు షామీర్పేటలో దర్శనం అయిపోయినాక యాక్చువల్గా షామీర్పేటకి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. నాకు ఒక మొక్కు ఉండే, ఆ మొక్కు తీర్చుకున్నా. కొబ్బరికాయలు కొట్టి దేవుడికి మొక్కుకొని వి వెంట్ అహెడ్. ఆఫ్టర్ దాట్ ఒక ప్లేస్లో అయితే ఆగి మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మా మరిదికి వరంగల్కి వెళ్ళాలనిపించింది. వరంగల్కి ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే ఆయనకి ఇంటర్లోనో ఎంబీఏలోనో ఏదో మొక్కు ఉండేనంట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇంకా మేము యాక్చువల్గా కొమరవెల్లికి వెళ్ళాలనుకున్నాం. కానీ ఇన్ బిట్వీన్ ఓకేలే వెళ్ళిపోదాం, ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి వరంగల్కి అయితే వెళ్ళిపోయినాము. పనిలో పని మా మరిది మొక్కు అండ్ మాకు కూడా దర్శనం అయింది. నేనైతే నాకు తెలిసి నేను డిగ్రీ చదివేటప్పుడు వెళ్ళిన అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వరంగల్కి. సో యా, దర్శనం చేసేసుకున్నాం. అండ్ అక్కడ నుండి అయితే మేము ఫస్ట్ కొమరవెల్లికి స్టార్ట్ అయిపోయినాం. కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి మేము ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వెళ్తాము. సో లాస్ట్ 2 years నుండి అయితే మేము కజిన్స్ వెళ్ళిపోతున్నాం. ఇది కొమరవెల్లి కమాన్. ఇక్కడ అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి మేము చిన్నప్పటి నుండి, నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి, మా మమ్మీ వాళ్ళు చదువుకుంటున్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం. అండ్ ఎవ్రీ ఇయర్ గాజులు మ్యాండేటరీగా వేయించుకుంటాము. సో ఐ డోంట్ నో, ఇట్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ ఆచారం. అండ్ కొమరవెల్లిలోనే కొండపైన రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనానికి వెళ్ళినాం. అక్కడ మా తమ్ముడు ఇంకా మా ఆయన కలిసి మా అన్నకైతే చిలక జోష్యం చెప్పించాలనుకున్నారు. సో ఆయన అన్నకి, మా ఆయనకి అండ్ తమ్ముడికి వాళ్ళేదో చెప్పిపించుకున్నారు. సో నాట్ షూర్ ఎంతవరకు నమ్ముతారో, మీరు నమ్ముతారా లేదా కామెంట్స్లో చెప్పండి. ఎల్లమ్మ దగ్గర అయితే కళ్ళు శాఖ పెట్టేసినాక ఒక్కసారి వ్యూ కోసం మళ్ళీ కొమరవెల్లి మల్లన్నది ఇది వ్యూ టెంపుల్. ఇది చాలా బాగుంటుంది అండ్ దర్శనంకి చాలా టైం పడుతుంది. మేమైతే విఐపి దర్శనంలో సింపుల్గా వెళ్ళిపోయి చాలా తొందరగా దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసినాం. మ్యాక్సిమం 15 minutesలో దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత కొండపోచమ్మకి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ ఫోన్స్ అసలు అలౌడ్ లేదు. ఏదో దొంగగా అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నా. అండ్ వీఆర్ హెడింగ్ టు డిఫరెంట్ ప్లేస్ ఆఫ్టర్ దిస్. ఏమనుకున్నామంటే దగ్గరే కదా యాదగిరిగుట్ట అని చెప్పేసి ఇంకా యాదగిరిగుట్టకి వెళ్ళాలనుకున్నాము. బ్రేక్ దర్శనం టైం కల్లా వెళ్ళాలనుకున్నాం, కానీ బ్రేక్ దర్శనం టైం కూడా అయిపోయింది. సంథింగ్ అర్చన కోసం అని చెప్పేసి టికెట్ అయితే తీసుకొని పోయినాము. అసలు పోయింది ఎంత మంచిగా అయిందో. వెదర్ అయితే ఎంత బాగుండేనో. అటు వర్షం కూడా కాదు, బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అసలు ఇన్ని ఇయర్స్లో ఐ హ్యావ్ వెంట్ అరౌండ్ 3 to 4 times అనుకుంటా. కానీ ద బెస్ట్ వెదర్, అసలు వెదర్, టెంపుల్, ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఎన్ని ఫోటోషూట్స్, ఎన్ని వీడియోస్ తీసుకున్నాము. వి స్పెంట్ అవర్ డే సో వెల్. అసలు ఎంతో బాగుండేనో. వి వర్ సో హ్యాపీ. ఆ రోజు చాలా మంచిగా అనిపించింది ఆ డే అంతా. And that's it for today, guys. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you so much for watching. Bye guys.